ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును ధ్యానించే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి వేళ మీ పాదాల చెంతకు చేరుకోవడానికి మీరు మాకిచ్చిన ఈ అమూల్యమైన సమయమును బట్టి మీకు వందనాలు. దేవా, మేము మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మా మనోనేత్రాలను వెలిగించండి. మా హృదయాలను మీ వాక్యము కొరకు సిద్ధపరచండి. విత్తబడే వాక్యము మా జీవితాలలో ఫలించేలా సహాయం చేయండి. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని, వింటున్న ప్రతి బిడ్డను దీవించమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ రాత్రి మనము ధ్యానించబోయే దేవుని వాక్యము మనందరికీ సుపరిచితమైనదే. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి పొలమును కొనును అన్న ఈ ఉపమానము చాలా చిన్నదే. కానీ ప్రియులారా, ఇందులో దాగి ఉన్న సత్యము మన జీవితాలను మార్చివేసే అంత గొప్పది. లోకములో మనుషులు ఆస్తి కోసము, బంగారము కోసము ఎంతగానో ప్రయాసపడతారు. కానీ అన్నిటికంటే విలువైన పరలోక రాజ్యము అనే నిధి గురించి ప్రభువు ఇక్కడ వివరిస్తున్నారు. ఆ నిధిని కనుగొన్న వ్యక్తి తనకున్నదంతా అమ్మి దాన్ని సొంతము చేసుకున్నాడు. అంటే దేవుని రాజ్యాన్ని పొందుకోవడానికి మనము దేనినైనా వదులుకోవడానికి సిద్ధపడాలి. ఈ రాత్రి కొన్ని విషయాలను ఆలోచన చేద్దాం. ఆ నిధి ఎంత విలువైనది, దానిని కనుగొన్నప్పుడు కలిగే సంతోషము ఎలాంటిది, దానికోసము మనము చెల్లించాల్సిన వెల ఎంత అని. అవును ప్రియులారా, కొన్నిసార్లు కొంతమందికి అనిపిస్తుంది, దేవుని కోసము నేను పడుతున్న ప్రయాస వ్యర్థమైపోయిందా అని, నేను పడుతున్న కష్టానికి ప్రతిఫలము ఉంటుందా అని. కొంతమంది ఉంటారు, దేవుని కొరకు వారు దేనిని లెక్క చేయరు. వారి కుటుంబాన్ని పోగొట్టుకుంటారు. వారి బంధువులు వారితో మాట్లాడకపోయినా వారు ఏమీ ఫీల్ అవ్వరు. దేవుని మందిరానికి వెళ్ళుటకు తమ ఉద్యోగము అడ్డు వస్తుందని గొప్ప జీతము ఉన్న ఉద్యోగాన్ని సైతము తృణీకరించి వదిలివేసి తక్కువ జీతము ఉన్న ఉద్యోగములో చేరుతారు. వారి ఆరోగ్యాన్ని లెక్క చేయరు. వారి దగ్గర ఉన్న ధనమును, సమయమును, జ్ఞానమును సమస్తమును దేవుని కోసము, దేవుని పని కోసము వాడుతూ ఉంటారు. అటువంటి వారు ధన్యులు. వారు పరలోక రాజ్యములో ధనవంతులు. వారికి పరలోకములో ధనము సమకూర్చబడి ఉంటుంది. అది తుప్పపట్టదు. దాన్నెవరు కూడా దొంగిలించరు. చిమ్మట దానినేమి చేయలేదు. అటువంటి వ్యక్తులను నేను కలిసినప్పుడు చాలా ధన్యతగా నేను ఫీల్ అవుతాను. కానీ కొన్నిసార్లు వారిలో కొందరిని నేను చేసేది కరెక్టేనా అని అపవాది ఆలోచన పెడుతుంటాడు. నా ప్రయాస వ్యర్థము, ఉపయోగము లేనిదా అన్నట్లు వారిలో భావన కలుగజేస్తాడు. ఒకవేళ ఈ రాత్రిన ఈ వాక్యము వింటున్న నీవు కూడా అటువంటి ఆలోచనతో ఉన్నావేమో. దేవుని కోసము నేనింత ప్రయాసపడుతున్నాను కదా, నేను నా కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు, నా ఉద్యోగాన్ని, నా వ్యాపారాన్ని లెక్క చేయలేదు, నా జ్ఞానమంతా దేవుని కోసము, ఆయన పని కోసము వాడుతున్నాను, నాకేమైనా నష్టమా అనే ఆలోచన నీలో ఉన్నదేమో. ఆ ఆలోచనను ఈ రాత్రి నీ నుండి తొలగించుకో. నువ్వు చేసిన పనికిగాను, నువ్వు చేస్తున్న పనికిగాను నువ్వు తప్పక బహుమానాన్ని పొందుకుంటావు. అది విలువ కట్టలేనిదిగా ఉంటుంది. ప్రభు పరలోక రాజ్యమును
పొలములో దాచబడిన ధనముతో పోల్చాడు. ఒక పొలము ఒక వ్యక్తి దున్నుతున్నప్పుడు తనక పొలములో ఉన్న లేదా పూర్వకాలములో ఎవరో దాచి ఉంచిన ఒక ధనముతో నిండినటువంటి పాత్ర ఉంచబడింది అని గ్రహించాడు. లేదా పొలములో మంచి గ్రైనైట్ రాయి ఉందని తెలుసుకున్నాడు. కానీ ఆ పొలము అతనిది కాదు, కౌలుకు తీసుకున్నది. అప్పుడు ఎలా అయినా ఆ పొలమును దక్కించుకోవాలని, ఇంత విలువైన పొలమును పోనివ్వదని తనకు కలిగిన ఆస్తులు, తన దగ్గరున్న బంగారం అంతా కూడా అమ్మేసి సాధారణంగా ఉన్నటువంటి ధర కంటే ఎక్కువ డబ్బులిచ్చి దాన్ని కొనుక్కున్నాడు. దాని వలన ఆ రైతుకు నష్టమా లాభమా? ఖచ్చితంగా లాభమే వస్తుంది. ఒక్కసారి ఆలోచించుదాం. ఆ రైతు ఆ పొలమును కొనుగోలు చేయడానికి తన దగ్గర ఉన్నదంతా అమ్ముకున్నాడు. ఎంతో బాధపడి ఉండవచ్చు. ఇన్ని రోజులు ప్రయాసపడి సంపాదించింది ఇలా అమ్మి వేసుకుంటున్నాను అని హృదయంలో వేదన ఉన్నప్పటికీ రాబోతున్న లాభము గురించి ఆలోచించి సంతోషముగా వాటిని అమ్మేశాడు. చివరకు ఆ పొలమును, అందులో దాచబడి ఉంచిన ధనమును సొంతము చేసుకున్నాడు. మనము కూడా దేవుని రాజ్యము కోసము ఈ రాత్రిన కొన్నిటిని కోల్పోతున్నప్పుడు, కొన్నిటిని త్యాగము చేయాల్సి వచ్చినప్పుడు సంతోషముగా వాటిని విడిచిపెట్టాలి. ఎందుకు అనంటే అంతకు 1000 అంతల విలువైన దేవుని యొక్క రాజ్యము, ఆయన యొక్క సహాయము, ఆయన యొక్క కృప మనకు దక్కుతుంది. అందుకనేమో పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తును గురించిన జ్ఞానము నిమిత్తము నాకు కలిగిన వాటిని నష్టముగా ఎంచుకున్నాను, పెంటతో సమానముగా ఎంచుకున్నాను అని. ఈ రాత్రి ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థము కాదు. నువ్వు దేవుని కోసము పని చేస్తూ ఉంటే దేవుడు నీ కోసము పని చేస్తున్నాడు అని మర్చిపోకు. ఆయన నీ కుటుంబాన్ని కడతాడు. ఆయన నీ బిడ్డలను సరైన మార్గంలో నడిపిస్తాడు. నీ ఆర్థిక అవసరతలన్నీ ఆ యేసయ్య తీరుస్తాడు. నీకు మంచి ఆరోగ్యమును, బలమును అనిస్తాడు. ఆయన కోసము నువ్విచ్చిన సమయము కంటే 2 అంతల సమయము ఆయుష్గా ఆయన అనుగ్రహిస్తాడు. అంతకంటే ముఖ్యముగా విలువ కట్టలేని పరలోక రాజ్యములో నీకు చోటిస్తాడు. కాబట్టి నీ విశ్వాస జీవితములో ఎటువంటి అవమానాలు లేకుండా, ఎటువంటి అనుమానాలు లేకుండా, ఎటువంటి నష్టము ఉండదని, అంత లాభమే అని గ్రహించి సంతోషముతో దేవుని రాజ్యము కోసము పనిచేయి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఈ ఉపమానములో ఆ మనుష్యుడు తనకున్నదంతా అమ్మి ఆ పొలాన్ని కొన్నాడు. అతడు దేనిని కోల్పోయాడో దానికంటే దేనిని పొందుకున్నాడో అది కోటాను కోట్ల రేట్ల గొప్పది. లోకపరమైన ధనము ఈ రాత్రి ఉంటుంది, రేపు పోతుంది. కానీ దేవుని రాజ్యము నిరంతరమై ఉంటుంది. ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీ జీవితంలో మీరు దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు? క్షయమైపోయే ఈ లోకపు ధనానిక, లేక అక్షయమైన పరలోక రాజ్యానిక? ఆ గొప్ప నిధిని పొందుకున్న సంతోషము మీలో ఉందా? అయితే ఈ రాత్రి ఒక తీర్మానము చేసుకుందాం. లోకపు ఆశల కంటే దేవుని రాజ్యానికే మా జీవితంలో మొదటి స్థానము ఇస్తున్నామని ప్రభువుకు మొరపెడదాం. అట్టి రీతిగా ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీలో ఎవరైనా సరే కొన్ని నిమిషాలు మీరున్న స్థలములోనే మోకరించగలిగితే మోకరించి మీ 2 చేతుల పైకెత్తి, లేదా మీరున్న స్థితిలోనే మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని కొన్ని నిమిషాలు ఈ స్తుతి ఆరాధనలో పాలు పంచుకుందాం. లోకపు సిరి సంపదలు, ఆశల మరీచికలు, క్షణకాలపు మెరుపులు, కనుమరుగై నీడలు, కానీ పొలములో దాచబడిన నిధి నాకు దొరికినది. పరలోక రాజ్యపు భాగ్యం
యేసు పాదాల చెంతే నేను కనుగొంటిని. వదులుకున్నాను లోకాన్ని, హత్తుకున్నాను నీ వాక్యాన్ని. నా హృదయపు కోవెలలో నింపుకున్నాను నీ వెలుగుని. అమ్మేశాను నా సర్వం, కొనేశాను ఆ పొలం. యేసయ్యే నా ధనం, నా నిత్య జీవాధారం. లోకపు శ్రమల ఎదురుగాలి వీచినా నిధిని వదలను. లోకపు నిందలు మోసినా వెనుకాడుగు వేయను. నశించిపోయే బంగారం కాదు నాకున్నది, మరణాన్ని గెలిచిన మహిమ రాజ్యం నాదైనది. నా ఆశ నా శ్వాస పరలోకపు పౌరసత్వమే. నా పరుగు నా గమ్యం నా యేసు రాజధానియే. అమ్మేశాను నా సర్వం, కొనేశాను ఆ పొలం. యేసయ్యే నా ధనం, నా నిత్య జీవాధారం. లోకపు అవును తండ్రి, నీ రాజ్యమే నా ఆస్తి, నీ ప్రేమే నా పెన్నిధి. నీవుంటే చాలు యేసయ్యా, నాకు ఇంకేమీ వద్దు. నా సర్వస్వం నీకే అర్పితం. ఆమేన్. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకములో మనం ఆశపడి సంపాదించుకునే ధనము క్షయమైనది. అది ఎప్పుడో ఒక దినము మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. కానీ పరలోక రాజ్యములో దేవుడు మనకిచ్చే ధనము శాశ్వతమైనది, తుప్పపట్టనిది. ఎవరు దానిని మన నుంచి దొంగిలించలేరు. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీవు ఉన్న స్థితిలోనే, ఉన్న రీతిలోనే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడా, సర్వోన్నతుడా, మీ శ్రేష్టమైన ఉన్నతమైన జీవము కలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు. అవును ప్రభువా, మీ అందు ప్రయాస వ్యర్థము కానేరదని. అయ్యా, మీ కొరకు మేము పని చేస్తే మా కొరకు మీరు మా పనిని జరిగిస్తారని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు కృతజ్ఞత వందనాలు. ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారికున్న కష్టాలు, వారికున్న శ్రమలు, వారికున్న నష్టాలన్నిటినీ కూడా కొట్టివేసి అయ్యా వారికి సంతోషము, సమాధానాన్ని, లాభాన్ని దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు ఎందరైతే బిడ్డలు సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి సమస్య నుంచి లేవనెత్తి సంతోషము, సమాధానము బిడ్డల జీవితంలో దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి.
ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. విద్యార్థులందరినీ జ్ఞాపకము చేసుకోండి. అయా బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా, పరీక్షలు రాస్తూ ఉండగా బిడ్డలను మీ జ్ఞానము చేత నింపండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అయా వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి చేతుల కష్టార్జితమును రెండంతలుగా దీవించండి, ఆశీర్వదించండి. వారున్న చోట బిడ్డలు నీకు సాక్షికరమైన బిడ్డగా ఉండుటకు కృప చూపండి. అయా వరకున్న బాధలు, వేదనలు, ఇబ్బందులన్నిటిలో నుండి బిడ్డలను మీరు క్షేమముగా కాపాడి మీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, వారు ఆ దేశాల్లో ఉంటూ ఉండగా ఒంటరితనం వారి దరి చేరకుండా బిడ్డలకు మీరు తోడుండి ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవ, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, ఆర్థిక సమస్యలతో అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి, కుటుంబంలో నుండి ప్రతి విధమైనటువంటి ఆర్థిక బంధకాలను, అప్పుల భారమును తొలగించి ఆర్థిక సమృద్ధిని కుటుంబాల్లో కలిగించమని వేడుకొంచున్నాం. దేవ, మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటిని రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకము చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. దేవా, ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయండి. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఒంటరిగా ఉన్న బిడ్డలతో మీరుండండి, కావలసిన సహాయం దయచేయండి. దేవా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక ఈ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొంచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను మీరు స్వీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికను మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు జవాబును దయచేయమని వేడుకొంచున్నాం. అయా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరాకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.